యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ అభిషేకము అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. అభిషేకము అనగా దేవుని యొక్క శక్తి లేదా దేవుని యొక్క స్వభావం. అనాయింటింగ్ మీన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆర్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావం ఏంటంటే ప్రేమ. అలాగే దేవుని యొక్క శక్తి, దేవుడు మనల్ని ఏ పనికి పిలుస్తారో ఆ పనికి కావలసిన శక్తిని దేవుడు మనకి ఇస్తారండి. ఇప్పుడు మోషేని కొండ మీదకి రమ్మంటారు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఆయన 3 సార్లు కొండ మీదకి వస్తాడు, కిందికి దేవుడు చెప్పింది ప్రజలకి చెప్తాడు, మళ్ళా ప్రజలు చెప్పింది దేవుడికి చెప్తాడు, పైకి కిందికి పైకి కింది. ఎంత పైకి ఉంటుంది, ఎంత ఎక్కాలి అసలు. మరి మనం వెళ్తే అవుతే మనల్ని కార్లలో తీసుకొని వెళ్తారు. ఎలా మోషే 8 సార్లు కొండ ఎట్లా ఎక్కాడు, కొండ ఎట్లా దిగాడు. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో చెప్పారు ఏంటి అంటే, నేను ఒకరికి ఒక పని అప్పగించినప్పుడు ఆ పని చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తాను. మోషే కొండ మీదకి రా అనగానే మోషే ఒక్కొక్క అడుగు వేయడం ప్రారంభించాడు. వెంటనే కొండ ఎక్కడానికి నేను శక్తి ఇచ్చాను. నేను చెప్పింది రాయమన్నాను. సో రాయడానికి ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చాను. ఎందుకంటే ఆయన ఈజ్ ద బెస్ట్ టీచర్ అన్నమాట. యోబు 36:22లో ఉంటుంది. ఆయన లాంటి టీచర్ ఇంకొకరు లేరు. యేసు ప్రభు యోహాను 14:26లో చెప్తారు, పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు, సమస్త విషయంలను బోధిస్తాడు. హీ విల్ టీచ్ యు ఆల్ థింగ్స్ అన్నమాట. అలా మీరు ఏ పనైనా పరిశుద్ధాత్మ ఉంటే, మీరు పరిశుద్ధాత్మ కలిశారనుకోండి, ఇంకా అవుట్కమ్ ఎలా ఉంటుంది అంటే బెస్ట్గా ఉంటుంది అన్నమాట. యేసు ప్రభు లాగా ఆయన పని సేవ ఎలా ఉంది, ఆయన బోధన, ఆయన దయాపూరితములకు ఆయన మాటలకు ప్రజలు ఆశ్చర్యచకితులైతిరి. అప్పటి వరకు ధర్మశాస్త్ర బోధకుల టీచింగ్ ఎట్లా అంటే కొట్టడం అన్నమాట. ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి, విశ్రాంతి దినం పాటించలేదు కనుక ఈయనను వెలివేయాలి, అలా అని కొట్టడం. కానీ యేసు ప్రభు కరుణతో మాట్లాడుతున్నారు, దయతో మాట్లాడుతున్నారు. దయాల్ని వెళ్ళగొట్టారు, వాళ్ళు అలా చేయలేదన్నమాట. మరి బోధన కూడా అధికారపూర్వకంగా ఉంది. యేసు ప్రభు అభిషేకము లూకా సువార్త 3వ అధ్యాయంలో 21-22 వచనాలు. అక్కడ యేసు ప్రభు మరి యోర్దాను నది వద్ద బాప్తిస్మ యోహాన్ దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వస్తారు. జనులందరూ బాప్తిస్మం తీసుకునే వరకు ఆయన వెయిట్ చేశారు. అక్కడ చెట్లు కూడా ఉంటాయండి యోర్దాన్ నదికి 2 వైపులా. మేము కూడా అక్కడ వెళ్ళాం కదా. అందరూ తీసుకున్న తర్వాత ఆయన వచ్చారనమాట. చూడండి యేసు ప్రభు క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్. నేను దేవుణ్ణి కాబట్టి నేను వెళ్తా, మీరందరూ వెయిట్ చేయండి కాదు. అందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు బాప్తిస్మ యోహాన్ ఆయనకి బాప్తిస్మం ఇస్తారు. ఇచ్చి నా తర్వాత నీటి నుంచి వెలుపలికి వచ్చి ఆయన ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చారు. అప్పుడు పరలోక తండ్రి అంటారు, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను. తండ్రి పరలోకంలో, యేసు ప్రభు ఇక్కడ, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చారు. పావురం రూపంలో అంటే అంత సాఫ్ట్, జెంటిల్ అండి, సాత్వికమైనదన్నమాట. అందుకే కరుణ కలిగినటువంటి మాటలు, దయ కలిగిన మాటలు, జాలిపడి ఆయన స్వస్థతలు చేస్తాడు. ఆకలైన వాళ్ళని చూసి జాలిపడి 4,000 మందికి ఆహారం ఇస్తాడు. అలాంటి అభిషేకం అన్నమాట. అయితే ఆయన నజరేత్కి వెళ్తారండి. అప్పుడు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని పొందిన తర్వాత లూకా 4వ అధ్యాయంలో విశ్రాంతి దినం అన్నమాట. తాను పెరిగినటువంటి నజరేత్కి వెళ్ళినప్పుడు
వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటారు. అందరూ కలిసి అలవాటు చొప్పున విశ్రాంతి దినాన వాళ్ళు ప్రార్థనా మందిరానికి వచ్చారు. యేసు ప్రభు చదవడానికి నిలబడతాడు. అక్కడ సేవకుడు ఆయనకి యెషయా గ్రంథాన్ని ఇస్తే ఆ గ్రంథాన్ని తీసి 61వ అధ్యాయంలో 1వ వచనం చదువుతాడు. మనం జాగ్రత్తగా విందామండి. ఏంటి అనంటే, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించడానికి ఆయన నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి, పీడితులకు విముక్తి కలుగచేయుటకు, అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఈ అభిషేకంలో 3 భాగాలండి. మీరు చూడండి, అభిషేకం అంటే దేవుని యొక్క శక్తి అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ముందు ఏమంటున్నారంటే, ఆయన ప్రభు ఆత్మ నాపై ఉన్నది అంటే పరిశుద్ధాత్మ నడిపింపులోనే ఆయన ఏది మాట్లాడినా ఏది చేసినా పరిశుద్ధాత్మకి తను అప్పగించుకొని సేవ చేశారు. రెండోది ఏంటంటే, పేదలకు సువార్త బోధించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. అభిషేకం అంటే శక్తి అండి, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే శక్తి. ఎందుకు అనంటే సువార్త బోధించడానికి, అధికారపూర్వకంగా కరుణతో ఆయన బోధించారు. మూడోది ఏంటి అనంటే, ఆయన నన్ను పంపాడు, తండ్రిచే పంపబడిన వాడనమాట. అందుకే పునరుత్థానమైన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి ఈస్టర్ రోజు అంటే పునరుత్థాన దినం సాయంకాలం వాళ్ళ మధ్యలో నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అని చెప్పి వాళ్ళ మీద శ్వాసను ఊదుతారండి. వాని శ్వాసని ఊది, తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటారు. పంపబడినవాడు. అన్ అపోసల్ మీన్స్ ద వన్ సెంట్ బై గాడ్. దేవుడు పంపాలండి సువార్త కొరకు, మన అంతటా మనం కాదనమాట. ఆయన నన్ను పంపాడు, తండ్రి దేవుడు నన్ను పంపించాడు. ఏ పనికైతే పంపించారో ఆయన అది పర్ఫెక్ట్గా చేశారండి. పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద ఉన్నారు, తన సొంతగా ఏది చేయలేదన్నమాట. ఆ తర్వాత ఆ అభిషేకం ఆయన దేని కొరకు దాని కొరకే వాడారు. సాతాను నీ రాళ్ళు రొట్టెలుగా చేసుకో, నీ ఆకలి తీర్చుకో అన్నప్పుడు తన కొరకు ఆయన చేయలేదండి. ఆ తర్వాత తండ్రి చిత్తం కాంది ఏది చేయలేదు. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే పరిశుద్ధాత్మ మనల్ని ఇది తండ్రి దేవుని చిత్తము, నువ్వు ఇది మాట్లాడాలి, ఇది చేయాలి, అదే చేశాడనమాట. పౌలు కూడా రాస్తాడు చూడండి, మాసిడోనియాకి వెళ్ళేటప్పుడు అపోస్తల కార్యాలు 16లో పరిశుద్ధాత్మ మమ్మల్ని మాసిడోనియాకి వెళ్ళమని ఒక వ్యక్తి దర్శనంలో, మాసిడోనియా వ్యక్తి మా దగ్గరికి రండి, మాకు సహాయపడండి అని చెప్తారు. అలా దేవుని చిత్తం చేస్తారనమాట. ఇది అండి అభిషేకం. వ్యక్తి పరిశుద్ధాత్మ, అభిషేకం అనేది పవర్. కానీ మనకి వ్యక్తి కావాలండి. వ్యక్తి ఇచ్చిన అభిషేకం కూడా కావాలి, కానీ వ్యక్తిని నిర్లక్ష్యం చేయకూడదు అన్నమాట. ఆయన సన్నిధిలో నివసించాలి. చిన్న తెరేసమ్మ మనం తీసుకుంటే, అల్ఫోన్సమ్మ గారు, వీళ్ళు ప్రీచింగ్ చేయలేదు, కానీ దేవుని సన్నిధిని వాళ్ళు కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ వాళ్ళ ఆత్మతో కలిసి జీవించింది కనుక ఆత్మ నడిపించినట్లుగా వాళ్ళు చేశారనమాట. ప్రీచింగ్ చేయలేదు, అద్భుతాలు చేయలేదు, అది అభిషేకం అన్నమాట. కానీ ఆత్మ నడిపింపులో మనం ఉండి తండ్రి చిత్తం చేయాలి. యేసుప్రభు అభిషేకం. తర్వాత నెక్స్ట్ దావీదు అభిషేకం అండి. దావీదు అభిషేకం ఎప్పుడు జరిగింది అనంటే, దావీదు బెత్లెహేంలో వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తూ ఉంటాడండి. 1 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 13వ వచనం అన్నమాట. దేవుడు సమూయేలు ప్రవక్తకు చెప్తారు, నువ్వు బెత్లెహేంకి వెళ్ళి ఇశ్రాయి కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించు అని. ఆయన 8 మందిలో ఎవరు చెప్పరు, దేవుడు అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తారనమాట. అప్పుడు ఏమని ఉంటుందంటే, అక్కడ సమూయేలు తైలపు కొమ్ముతో దావీదు తల మీద తైలం పోసి అభిషేకిస్తున్నప్పుడు పరలోకం నుంచి దేవుని యొక్క ఆత్మ అతనిని ఆవేశించి అతనిలో ఉండిపోయాను. మెల్లగా చదివి, జాగ్రత్తగా చదివి, అప్పుడు నేను మీకు చెప్తున్నా అండి, పరిశుద్ధాత్మ దేవుడు
అతనితో ఉండేనా, అతనిలో ఉండేనా, అతని పైన ఉండేనా, జాగ్రత్తగా చదువు అంటారనమాట. అది ఆ అభిషేకంతో ఆయన 40 సంవత్సరాలు ఆ దేవుని నడిపింపుతో ప్రజల్ని చక్కగా పరిపాలించాడని 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 15లో ఉంటుంది. ప్రజల్ని చక్కగా ఆయన పరిపాలించాడు, రాజుగా పోషించాడు. అలాగే అందరికీ న్యాయం చేకూర్చి న్యాయాన్ని కాపాడాడు. అందరికీ న్యాయం, ధనికులు పేదలు తేడా లేకుండా చక్కని పరిపాలన, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకి మంచి పరిపాలన, వాళ్ళ మేలు కోరి పరిపాలిస్తారనమాట. యోసేపు ఆది కాండంలో గవర్నర్గా మరి దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉండింది. అప్పుడు ప్రజలకి మేలు జరుగుతుందండి దేవుని ఆత్మ ఉంటే. ఆ తర్వాత సౌలు అనమాట. యాక్చువల్ సౌలే ముందు చెప్పాలి, నేను ముందు దావీదు చెప్పాను. అది కూడా సమూయేలే. సౌలుని కూడా సమూయేలు ప్రవక్త అభిషేకిస్తాడండి. 1 సమూయేలు గ్రంథంలో 10వ అధ్యాయం అనమాట. 1వ వచనం, 6వ వచనం, 9వ వచనం మీరు చదివితే అసలు సౌలు వాళ్ళ నాన్న గాడిదలు తప్పిపోతే చూడురా అని ఒక సేవకుడి నుంచి పంపిస్తారు. వాళ్ళు పనివాడు చెప్తారు, దీర్ఘదర్శి ఉంటాడు అక్కడ, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు, దీర్ఘదర్శి ప్రవక్త కదా, గాడిదలు ఎక్కడున్నాయో ఆయనకు తెలుస్తుంది, పోదాం పోదాం అని వస్తారు. అప్పుడు దేవుడు సమూయేలుకి చెప్తారు, అదిగో సౌలు వస్తున్నాడు, ఈయననే ప్రజలు కోరుకున్నది ఈయననే, కనుక ఈయనను అభిషేకించాలి. అప్పుడు సౌలు తల మీద ఆయన తైలం పోసి ఆయనను అభిషేకించి చెప్తాడు, దేవుడు నిన్ను ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా ఎన్నుకున్నాడు, అభిషేకించాడు, ప్రజల్ని నువ్వు కాపాడాలి శత్రువుల బారి నుండి. పని కూడా చెప్తాడు, నీ పని ఏంటంటే ప్రజల్ని శత్రువుల బారి నుంచి కాపాడు. ఫిలిస్తీన్లు వీళ్ళని చాలా బాధ పెడుతూ, మిగతా శత్రువులు కూడా ఉన్నారు, వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు అనమాట. అయితే ఆయన ఆ అభిషేకంలో నిలబడడండి, నిలుపుకోడు. దేవుని ఆత్మ నడిపింపులో ఆయన ఉండడు, దావీదు ఉన్నట్లుగా అనమాట. ఎందుకంటే దావీదు చిన్ననాటి నుంచి గొర్రెలు కాచుకునేటప్పుడు 17 సంవత్సరాల వయసు వరకు ఆయన గొర్రెలు కాచేటప్పుడు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ దేవునితో కనెక్ట్ చేసుకున్నాడు. 7 సార్లు ప్రార్థన చేస్తూ దేవునితో కనెక్ట్ చేసుకున్నాడు. రాత్రంతా కూర్చొని బైబిల్ చదువుతూ ఉన్నాడు. 119వ కీర్తన 148వ వచనంలో ఉంటుందండి. దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఉన్నాడు అనమాట. అంటే దేవునితో కనెక్ట్ అయినప్పుడు దేవుని ఆత్మ నడిపిస్తూ, అప్పుడు దేవుని ఆత్మ చెప్పినట్లుగా పరిపాలిస్తే ప్రజలకి మేలు కలుగుతుంది. కానీ సౌలు అలా చేయడండి. రాజు అయిపోయిన తర్వాత తన సొంత చిత్తం చేస్తాడనమాట. కనుక దేవుడు ఆయనని త్రోసేస్తారు. మనం అది మళ్ళీ ధ్యానించుకుందామండి. సాతాను ఎలా పని చేస్తాడు, దేవుని యొక్క బిడ్డల్ని కాదు, మనకు ఎలాంటి శోధనలు తెచ్చి దేవుని చిత్తం చేయకుండా సొంత చిత్తం చేయడానికి లేదా సాతాను చిత్తం చేయడానికి ఎట్లా వాడుకుంటాడు తర్వాత చూద్దాం. వీళ్ళ ముగ్గురు తర్వాత పాత నిబంధనలో కొంచెం చూద్దామండి. మోషేని దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలండి. 40 సంవత్సరాలు ఫరో రాజు మనవడిగా అన్ని రకాల వైభవాలతో పెరుగుతాడు, రాజు మనవడిగా. మరి 40 సంవత్సరాల తర్వాత తన ప్రజల కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నారు అని వస్తాడండి. అయితే దేవుడు టైం రాలేదన్నమాట. 40 సంవత్సరాలు వాళ్ళ మామగారి గొర్రెలు కాస్తాడండి. మామగారి గొర్రెలు కాయడం అంటే ఎంత చూడండి, నెల జీతం ఇస్తారు, చెప్తాడు, ఇదిగో సరిగా గొర్రెలు కడిగావా, సరిగా మేపావా, ఇదేంటి గొర్రె ఏమైపోయింది, తప్పిపోయిందా. అంటే మామ కింద పని చేయడము 40 సంవత్సరాలు అంటే ఎంత వినయాన్ని నేర్పించారనమాట. మోషే మామగారి గొర్రెలు కాస్తాడు కదా, అంటే దేవుడు ఆయనకి వినయాన్ని నేర్పిస్తారు. 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అప్పుడు మామయ్య గొర్రెలు కాస్తుంటే సినాయి పర్వతం దగ్గర మండుచున్న పొద ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడతారండి. నిర్గమకాండం 3-4 అధ్యాయాలు అనమాట. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషేకి అద్భుతమైన శక్తి, అంటే అభిషేకం, దేవుని యొక్క శక్తి వస్తుంది. అభిషేకం అంటే దేవుని శక్తి కదండి. దేవుని యొక్క మాటలోనే శక్తి ఉంటుంది.
వెలుగు కలుగునుగాక, ఆకాశంలో సూర్యచంద్ర తారకలొచ్చును, భూమి మొక్కలు మొలిపించునుగాక, లాజరు వెలుపలికిరా. విశ్వాన్నంతా మాటతోనే దేవుడు సృజించాడండి. దేవుని మాటలో ఎంతో శక్తి ఉంటుంది. చిన్నగా ఒక్క మాటలో చెప్పాలంటే, లాజరు వెలుపలికి రా అంటే 4 రోజుల తర్వాత మరణించిన లాజరు వెలుపలికి వస్తాడు. కనుక దేవుని శక్తి దేవుని యొక్క మాటలో ఉంటుందండి. కనుకనే మనం ఈ వాక్యాన్ని చదవాలన్నమాట. అలా మాట్లాడుతున్నప్పుడు ఎంత శక్తి వచ్చిందంటే, మీరు చూడండి, ఆ మోషే అద్భుత శక్తులను పొందుట 4వ అధ్యాయంలో ఉంటుంది నిర్గమకాండంలో. నేను మొదట్లో చాలాసార్లు చదివానండి అర్థం చేసుకోవడానికి. నీ చేతిలో ఏముందంటే కర్ర ఉంటుంది. మామయ్య గొర్రెలు కాస్తున్నాడు కదా, కర్ర కిందికే అంటే కింద పడేయంటే పడేస్తే పాము అయిపోతుంది, మళ్ళీ తోకతో పట్టుకుంటే కర్ర అయిపోతుంది అనమాట. ఆ తర్వాత అంటే నీకు నా శక్తి నీకు వచ్చింది అని చెప్పడం. అక్కడ నీవు ఐగుప్తులో నా ప్రజల్ని విడిపించాలి కనుక అక్కడ అనేక అద్భుతాలు చేయాలన్నమాట. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషేకి శక్తి వచ్చిందండి. ఆ తర్వాత నీ చెయ్యి ఇక్కడ పెట్టుకుంటాడు, తీస్తే అది కుష్టి అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ తీస్తే మామూలుగా అయిపోతుంది. ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు కదండి. నీ కర్ర చాచు అంటే చాస్తే సముద్రం చీలుతుంది. అక్కడ ఐగుప్తులో ఎన్ని అరిష్టాలు కదా, ఇవన్నీ అన్నమాట. అయితే మోషే దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. కొండ మీదకి రా అంటే వచ్చాడు, ప్రజలకి ఇది చెయ్యి అంటే చేశాడు. ప్రతి ఒక్కటి మోషే అహరోన్లు దేవుడు చెప్పినట్లుగా చేశారనమాట. కానీ అభిషేకం ఎలా వచ్చింది? నేను చాలా మరి దావీదుకైతే తైలం పోశారు, సౌలుకి తైలం పోశాడు సమూయేలు ప్రవక్త. మోషేకి ఎట్లా వచ్చిందంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు. ఆ తర్వాత మోషే నడిపిస్తాడు, ఐగుప్తు నుంచి విడిపించి సినాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం 1 నెల 20 రోజుల తర్వాత 39 సంవత్సరాలు ఎడారిలో సంఖ్యాకాండం నడిపించి చివరికి మోషే ఇంకా రెండోసారి కూడా వాళ్ళకి బోధించి ద్వితీయోపదేశకాండం దేవుడు చెప్తారు, ఇంకా నీ టైం అయిపోయింది కాబట్టి యెహోషువను అభిషేకిస్తాడు. మోషే అక్కడ మరణిస్తాడు, దేవుడు ఆయనని సమాధి చేస్తారు. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువతో మాట్లాడతారనమాట. ఏంటి అనంటే, ఇదిగో నా సేవకుడు మోషే గతించాడు కదా, ఇప్పుడు నువ్వు మూవ్ ఫార్వర్డ్, ముందుకు నడు, నువ్వు ఈ ప్రజల్ని యోర్దాన్ నది దాటించి కానా దేశం జయించి నేలని 12 గోత్రాలకి పంచివ్వాలి. గెటప్. మరి ఆయనకి శక్తి కావాలి కదండి. మోషే నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం నీ చేతిలో ఉంది కదా, ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చెప్తాడో చూడండి. నీవు నిత్యము పఠించు, దానిలో చెప్పినవన్నీ ధ్యానించు. ధ్యానం అంటే నోటితో పలకడం, అది తర్వాత చెప్తాను నేను మీకు ధ్యానం అంటే. ఆ తర్వాత దానిలో చెప్పిన న్యాయములన్నీ కూడా నీవు పఠించు, ధ్యానించు, పాటించు. అప్పుడు నీకు నీ పనులన్నిట జయం, నువ్వు అంత కానా దేశాన్ని జయిస్తావని. అలాగే చేశాడండి, కానా జయించాడని యెహోషువ. ఇది 1:8 కదా, 11:15లో యావే మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మోషే యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ అందులో చెప్పినటువంటి న్యాయములన్నిటినీ వీసమెత్తు తప్పకుండా పాటించాడు. కనుక దేశమంతా యెహోషువ స్వాధీనమైంది. దేవుని యొక్క మాటలో ఎంత శక్తి ఉంటుందో మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నా అండి. కొంచెం ఏలియా ఎలీషా గురించి కూడా నేను చెప్తా అండి. నాకు ఇష్టమైన వాళ్ళు, వీళ్ళిద్దరిని దాటలేను. మోషే, జాషువా, నెక్స్ట్ ఏలియా ఎలీషాను. ఏలియాకి ఎలాంటి అభిషేకం జరిగింది? 1 రాజులు 17లో చూస్తే, నేను దేవుని సన్నిధిలో, యావే సన్నిధిలో నిలుచు యావే యొక్క భక్తుడు. దేవుని సన్నిధిలో ఉండి ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిందంతా వింటున్నాడు. ఆయన సన్నిధిలో ఉంటే ఆయన అభిషేకం మనకు వస్తుందండి, దేవుని స్వభావం మనకు వస్తుంది, దేవుని యొక్క శక్తి మనకు వస్తుంది అన్నమాట. ఎప్పుడూ దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవుని యొక్క మహిమలోనే ఉన్నాడు. ఆ మహిమను దాటి రాలేదు. దేవుడు చెప్పిందంతా కూడా విన్నాడు. కనుకనే దేవుడు ఏం చెప్తే అది చేశాడు, విధేయించాడు. నువ్వు వెళ్ళి చెప్పు అహాబు రాజుకి, నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశంలో కొంతకాలం మంచు కానీ వాన కానీ కురియదు. దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క స్వభావాన్ని పొంది దేవుని భారాన్ని కలిగి ఉండి, అభిషేకం మహిమ అంటే అదే దేవుని యొక్క
భారాన్ని స్వీకరించాడు. ఈ ప్రజలు ఇట్లా ఉన్నారే, ఇంత విగ్రహారాధన, అయ్యో! దేవుడు తన శక్తినిచ్చి తన రాయబారిగా పంపించాడు. నేను ఆజ్ఞాపించినని తప్ప ఈ దేశంలో కొంతకాలం మంచు కానీ వాన కానీ కురియదు, మంచు కూడా కురియదు. అలాగే దేవుడు ఆయనని గౌరవిస్తారండి. ఎంత అభిషేకం చెప్పండి. ఈ బాలునికి ప్రాణంలో వచ్చును కాక అంటే వచ్చేస్తాయన్నమాట. కార్మేలు కొండ మీద అగ్ని పంపించండి అంటే దేవుడు అగ్నిని పంపిస్తారు. అంత అభిషేకాన్ని, అంత క్లోజ్నెస్ అన్నమాట ఏలియా దేవునితో. తర్వాత మరి ఎలీషాని అభిషేకించమంటాడు దేవుడు. ఏలియాకు చెప్తాడు, నేను తీసుకెళ్తా కదా స్వర్గానికి, కాబట్టి నీ నెక్స్ట్ ఉండాలి కదా, మరి నీ సక్సెసర్ ఎలీషాని అభిషేకించంటే ఆయన 12 అరకలతో పొలం దున్నిస్తున్నాడండి. అంటే ఎంత రిచ్ పర్సన్ చూడండి. అప్పుడు ఒక అరక ఆయన కూడా దున్నుతున్నాడు. ఏలియా వెళ్ళి ఎలీషా మీద తన దుప్పటిని కప్పుతాడు. అప్పుడు ఇంకా మా తల్లిదండ్రులకు నేను చెప్పి వస్తాను అని చెప్పి వచ్చి ఆ ఎద్దుల్ని చంపి అరక ఉంటాయి కదా, దాంతోనే వంట చెరుక వాడి ఇంకా వాళ్ళకి విందు చేసి తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని వస్తాడండి. ఎలా వచ్చింది ఈయనకు అభిషేకం అంటే, ఏలియా అంగి ఈయనకి, అంటే అది ఈయనకి తొడిగినప్పుడు అనమాట. పరలోకానికి వెళ్తుంటే కూడా ఏలియా అంగి కింద పడుతుంది, అది తీసుకుంటాడు, అభిషేకం వస్తుంది అనమాట. ఏలియాలో ఉన్న అభిషేకం అంగీలోకి వచ్చేసింది. ఆ అంగి ఎలీషాకు కప్పితే ఎలీషాకు అభిషేకం వస్తుంది అనమాట. అది అట్లాంటి శక్తిని వీళ్ళు కలిగి ఉన్నారు. నేను చదువుతానండి ఒకసారి. మనం కూడా ముఖ్యంగా మీకు ఎలా తెలుస్తుంది ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతుంటే మనకు అభిషేకం వస్తుందన్నమాట. పరిశుద్ధాత్మ అభిషేకం. అభిషేకం అనగా దేవుని శక్తి, దేవుని స్వభావం. అనాయింటింగ్ మీన్స్ పవర్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్ ఆఫ్ గాడ్. యేసుప్రభు అభిషేకం పరిశుద్ధాత్మ పావురం రూపంలో. లూకా 4:18-19. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరంను ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. సౌలు అభిషేకం దేవుని ఆత్మ ఆవేశిస్తుంది. దావీదు అభిషేకం కూడా అంతే. అలాగే మోషే అభిషేకం, యావే దేవుడు మోషేతో సంభాషించినప్పుడు దేవుని శక్తిని పొందుతాడు. యెహోషువ ధర్మశాస్త్రమును పఠించి పాటించుట ద్వారా, ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠించు, దివారాత్రములు దాన్ని ధ్యానించు, దానిలో చెప్పినవన్నీ పాటించు, అప్పుడు నీ పనులన్నీ విజయవంతములగును. ఎవరికైనా ఇదేనండి. ఏలియా అభిషేకం యావే సన్నిధి మరియు యావేకు విధేయించుట ద్వారా, అభిషేకము విధేయత ద్వారా పెంపొందును. ఎలీషా అభిషేకం ఏలియా అంగిని ఎలీషాపై కప్పినప్పుడు ఏలియా వెళ్ళిపోవచ్చుండగా జారిపడిన అంగీ ద్వారా. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం, మనకు కూడా ఇలాంటి అభిషేకాన్ని దయచేయమని. బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, దావీదు ఎప్పుడు కూడా నేను స్తుతిస్తూ ఉన్నాడు తండ్రి. మరి రాత్రిలో కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు. అలాగే దినానికి 7 సార్లు ఆయన మీకు వందనాలు చెప్తూ ఉన్నాడు. అలాంటి కృప మాకు దయచేయండి. యెహోషువతో కూడా మీరు చెప్తారు, ఈ ధర్మశాస్త్రాన్ని నిత్యము పఠించు, దానిలో చెప్పినవన్నీ కూడా ధ్యానించు, పాటించు, అప్పుడు నీకు జయం కలుగుతుంది అని. ఈ యెహోషువలాగా మేము కూడా బైబిల్ గ్రంథాన్ని పఠించి ధ్యానించి పాటించడానికి కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువలాగా, దావీదులాగా దేవుని యొక్క వాక్యాన్ని పఠించి ధ్యానించి పాటిస్తే మీకు అన్ని విషయాల్లో జయం కలుగుతుందండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.